హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు తన దగ్గర ఉన్న కోట్లాది రూపాయల విలువైన వజ్రాన్ని కేవలం పేపర్ వెయిట్ గా వాడాడంటే మీరు నమ్ముతారా? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆ ప్యాలెస్ కింద నేటికి తెరవని కొన్ని వేల కోట్ల రహస్య సంపద దాగి ఉందని మీకు తెలుసా? ఒకవైపు నిజాం నవాబుల అంతు చిక్కని ధనం, మరోవైపు రాజస్థాన్ కొండల్లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ దాచిన శాపగ్రస్త నిధి. చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఈ భయంకరమైన నిజాలను, ఆ భూగర్భ గదులు వెనుకున్న మిస్టరీని ఈ రోజు మనం ఛేదించబోతున్నాం. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డార్క్ హిస్టరీ. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మొదట మాట్లాడుకోవాల్సింది హైదరాబాద్ లోని కింగ్ కోటి ప్యాలెస్ గురించి. దీని అసలు పేరు నజ్రీబాగ్. దీని గుమ్మం మీద కేకే అనే అక్షరాలు ఉంటాయి. చాలా మందికి ఇది కింగ్ కోటి అని అనుకుంటారు, కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. హైదరాబాద్ రాజవంశ చరిత్రలో కింగ్ కోటి ప్యాలెస్ ఒక అద్భుతమైన అధ్యాయం చెప్పొచ్చు. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఆసఫ్జా వంశానికి చెందిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవితం, అపార సంపద, రహస్యాలు మరియు భారత స్వతంత్రం తర్వాత జరిగిన రాజకీయ మార్పులతో ముడిపడి ఉంది. కింగ్ కోటి ప్యాలెస్ మొదటి నిర్మాణం 19వ శతాబ్దం చివరిలో మొదలైంది. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఇది మొదటి జేసీ గాల్స్టన్ అనే ఆర్మీ వ్యాపారవేత్త నిర్మించాడు. ఆయన జీవితకాలం వచ్చి 1859 నుంచి 1947 వరకు ఉంది. అతను తన భార్య పట్ల ప్రేమతో గాల్స్టన్ పార్క్ అని పేరు పెట్టాడు. ఇది యూరోపియన్, ఇస్లామిక్ మరియు హిందూ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ తో నిర్మించబడింది. పెద్ద గార్డెన్స్, హాల్స్ మరియు భవనాలతో ఉంటుంది. 1933లో గాల్స్టన్ దీన్ని విక్రయించాడు. తర్వాత ఇది కమల్ ఖాన్ అనే ప్రముఖ నోబెల్ మరియు వ్యాపారవేత్త చేతికి వచ్చింది. కమల్ ఖాన్ తన ఫర్నిచర్, తలుపులు, కిటికీలు, గ్రిల్స్ అన్నిటిపై తన ఇనిషియల్ కేకే అని చెక్కిచ్చాడు. ఇది 20వ శతాబ్దం మొదట్లో నిర్మాణం పూర్తయింది. ప్యాలెస్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిలో 3 ప్రధాన భవనాలు ఉంటాయి: ఉస్మానియా హాల్, షాహీ ఖానా మరియు ఇతర భాగాలు. ఇది హైదరాబాద్ నడిబొడ్లో అంటే తుర్కబ్ గేట్ సమీపంలో ఉండడం వల్ల రాజకీయంగా కూడా ముఖ్యమైనది. ఆసఫ్జా వంశానికి చెందిన 6వ నిజాం మహమ్మద్ అలీ షా, అంటే ఇతని టైం పీరియడ్ వచ్చి 1869 నుంచి 1911. ఈ ప్యాలెస్ ను కమల్ ఖాన్ నుంచి కొనుగోలు చేశాడు. కానీ కేకే అక్షరాలు చూసి కొంచెం సందేహపడ్డాడు, ఎందుకంటే అవి రాజకీయంగా తప్పుగా అర్థం చేసుకోవచ్చని. అప్పుడు అతని కోటియర్ ఒక గొప్ప ఐడియా ఇచ్చాడు: కేకేని కింగ్ కోటిగా మార్చండి. కింగ్ అంటే రాజు, నిజాం అన్నమాట, నిజాం రాజు గురించి. కోటి అంటే ఉర్దూలో పెద్ద మ్యాన్షన్ అని, అలా పేరు మార్చారు కింగ్ కోటి అని. మహబూబ్ అలీ షా తన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోసం, అంటే 7వ నిజాం అనమాట, ఇతని పీరియడ్ వచ్చి 1886 నుంచి 1967. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోసం ఈ ప్యాలెస్ ని బహుమతిగా ఇచ్చాడు. అందుకే దీన్ని నజ్రీబాగ్ అని కూడా పిలుస్తారు. ఉస్మాన్ అలీ ఖాన్ 13 ఏళ్ల వయసులోనే, అంటే 1899లో ఇక్కడికి మారాడు. మరియు 1911లో అధికారం చేపట్టిన తర్వాత కూడా చామా మహల్ ప్యాలెస్ కి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. ఇది అతని ఇష్టమైన నివాసం. ఇక్కడే అతను తన రాజకీయ నిర్ణయాలు, వ్యక్తిగత జీవితం గడిపాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1937లో టైమ్ మ్యాగజైన్ అతన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని ప్రకటించింది. అతని ఆస్తిలో ఇప్పటి విలువలో సుమారు $230 బిలియన్. ఇతని దగ్గర చాలా విలువైన సంపద ఉంది. అవేంటో ఒకసారి కొన్ని తెలుసుకుందాం. అతని దగ్గర దాదాపుగా 25,000కు పైగా డైమండ్లు ఉండేవి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జాకబ్ డైమండ్. దీని క్యారెట్ వచ్చి 184.75. ప్రపంచంలో 5వ అతిపెద్ద డైమండ్ ఇది. అతను దీన్ని పేపర్ వెయిట్ గా వాడేవాడు. పెరల్స్ వచ్చి క్వైల్ గుడ్ సైజ్ పెద్దవి, బ్యారెల్స్ నిండా ఉండేవి. బంగారు నాణాలు, ఆభరణాలు, రాజవంశ ఆభరణాలు, రత్నాలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉండేవి. రోల్స్ రాయ్స్ కార్లు దాదాపుగా 50కి పైగా ఉండేవి. అతని కుటుంబం చాలా పెద్దది. 42 మంది భార్యలు, 34 మంది పిల్లలు, 104 మంది మనవాళ్ళు. భవిష్యత్తు కోసం సంపద దాచాలని భావించాడు. చాలా ధనం స్టీల్ ట్రక్కుల్లో ఇంగ్లీష్ ప్యాడ్ లాక్స్ తో లాక్ చేసి దాచేవాడు. కింగ్ కోటి ప్యాలెస్ భూగర్భంలో సీక్రెట్ ఛాంబర్స్ లో ఉన్నాయని ప్రసిద్ధి. నిజం తన వ్యక్తిగత సంపదను ఇక్కడ దాచాడని చెప్తారు. రాజకీయ అస్థిరతలు, ఆక్రమణల నుంచి కాపాడడానికి ఇలా చేసి ఉంటాడు. ఈ గదులు ప్యాలెస్ కింద ఉన్న బేస్మెంట్స్, టన్నెల్స్ రూపంలో ఉండవచ్చు. అతని మరణం తర్వాత, అంటే 1967 తర్వాత చాలా ధనం అదృశ్యమైంది. కొంత స్విట్జర్లాండ్, లండన్ బ్యాంకులలో దాచారు. మిగతాది భూగర్భ గదుల్లోనే ఉందని ఊహాగానాలు ఉన్నాయి. 2011లో ప్యాలెస్ లో ఒక స్టీల్ సేఫ్ దొరికింది. అందులో పాత కరెన్సీ, అన్కట్ డైమండ్లు, బంగారు బార్స్ ఉన్నాయి. కానీ ఇది చిన్న భాగమే. ప్రధాన గదులు ఇంకా తెరవాల్సి ఉంది. కొందరు టన్నెల్స్ గోల్కొండ పోర్ట్ తో కనెక్ట్ అయి ఉన్నాయని, ఎస్కేప్ రూట్ గా వాడేవారని చెప్తారు. ధనం, శాపాలు, రక్షణతో కాపాడబడిందని కూడా మరికొందరు చెప్తారు.
ఉంటారు. 1948లో ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ భారత్లో విలీనమైంది. నిజాం వ్యక్తిగత ఆస్తిగా కింగ్ కోటి గుర్తించబడింది. అతని మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య భారీ వివాదాలు చెలరేగాయి. 100కు పైగా వారసులు ఆస్తి కోసం కోర్టులో పోరాడారు. 1950లో భారత ప్రభుత్వం నిజాం ఆస్తిని నియంత్రించింది. కొంత ధనం రికవరీ అయింది కూడా. 2022లో ప్యాలెస్ డిమాలిడేషన్ కోసం ప్రయత్నాలు జరిగాయి. ఒక బిల్డర్ దాన్ని కూల్చివేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇంకా నెంబర్ 2 ఆల్వర్ మొఘల్ ట్రెజరర్ రాజస్థాన్. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మనం నేరుగా రాజస్థాన్ లోని అరవల్లి కొండల్లో ఉన్న బాలక్ విలాకి వెళ్దాం. ఈ ప్లేస్ జహాంగీర్ చక్రవర్తి అజ్ఞాతంలో ఉన్నప్పుడు నివసించిన ప్రదేశం అన్నమాట. రాజస్థాన్ లోని ఆల్వర్ జిల్లా చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన ట్రెజర్ స్టోరీలో ఒకటి బాలక్ విలా. దీన్ని ఆల్వర్ట్ పోర్ట్ అని కూడా అంటారు. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ దాచిన ధనం గురించి ఇక్కడ చాలా చరిత్రల్లో చాలా ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇది చారిత్రక వాస్తవాలు, ఇతిహాసాలు మరియు రహస్యాలతో నిండిన కథ అని చెప్పొచ్చు. ఈ నిధి ఇప్పటికీ కనుగొనబడలేదు. అందుకే ట్రెజర్ హంటర్లు మరియు చరిత్రకారులు ఆకర్షణీయంగా మారింది. ఇది బాలక్ విలా అంటే యంగ్ పోర్ట్ అని అర్థం. ఆల్వర్ నగరానికి 300 మీటర్ల ఎత్తులో ఆరావళి కొండలపై ఉంది. ఇది రాజస్థాన్ లోని అత్యంత పురాతన పోర్టుల్లో ఒకటి. 5 కిలోమీటర్ల పొడవు, 1.6 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. ఇది మొదట 15వ శతాబ్దంలో హాసన్ ఖాన్ మెవతి నిర్మించాడు దీన్ని. తర్వాత మొఘళ్ళు, మరాఠ్లు, జాట్లు, కచ్వాహ రాజపుత్రులు పాలించారు. 1775లో ఆల్వర్ రాష్ట్ర స్థాపకుడు ప్రతాప్ సింగ్ నారుకా దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. పోర్ట్ లో సలీం మహల్ అంటే జహాంగీర్ ఉండిన ప్రదేశం అన్నమాట. అంతేకాకుండా నికుంభ మహల్ ప్యాలెస్, జాల్ మహల్, సోరజ్ కుండ్ వంటి నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వ్యూస్ అద్భుతంగా ఉంటాయి. ఆల్వర్ నగరం, ఆరవల్లి కొండలు ఖచ్చితంగా భలే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మొఘల్ చక్రవర్తి జహాంగీర్, ఇతన్నే సలీం అని కూడా పిలిచారు. ఇతని పీరియడ్ వచ్చి 1569 నుంచి 1627 వరకు ఉంది. అతను అక్బర్ కుమారుడు. 1599 నుంచి 1604 మధ్య కాలంలో జహాంగీర్ తన తండ్రి అక్బర్ తో విభేదాలు ఏర్పడ్డాయి. అక్బర్ కోటియర్ అబ్దుల్ ఫాజల్ ను చంపించాలని ప్లాన్ చేశాడు కాబట్టి అక్బర్ అతన్ని ఎక్సైల్ చేశాడు. జహాంగీర్ బాలక్ విలాలో ఆశ్రయం పొందాడు. ఇక్కడే సలీం మహల్ లో ఉన్నాడు అనమాట. ఈ సమయంలో అతను తన దగ్గర ఉన్న అపార ధనాన్ని అంటే బంగారు నాణాలు, రత్నాలు, ఆభరణాలు పోర్ట్ జంగిల్స్ లో లేదా సీక్రెట్ చాంబర్స్ లో దాచాడని ఇతిహాసం ఉంది. దానికి కారణం అతను వేటాడబడుతున్నాడు కాబట్టి పరిగెడుతూనే ఉన్నాడు, అంటే పారిపోతూ ఉన్నాడు అన్నమాట. ధనం కాపాడాలని భావించాడు అతను, అందుకనే ఇలా దాచాడని చెప్తూ ఉంటారు. ముందు మొఘల్ చక్రవర్తి బాబర్ కూడా ఇక్కడ ఒక రాత్రి గడిపి కొంత ట్రెజర్ తీసుకెళ్లాడని చెప్తారు, తన కుమారుడు హుమాయూన్ కు బహుమతిగా. జహాంగీర్ దాచిన ధనం పోర్ట్ జంగిల్స్ లో లేదా భూగర్భ గదుల్లో ఉందని ప్రధాన ఇతిహాసం. పోర్ట్ లో కుబేరుడు ట్రెజర్ ఉందని, అది శాపగ్రస్తమని, ఇప్పటివరకు ఎన్నో ఎక్స్పెడిషన్స్ జరిగినా ఏమీ దొరకలేదని చెప్తారు. ధనం ఇంకా దాగి ఉందని నమ్ముతూనే ఉంటున్నారు. ఈ కథ మొఘల్ రాజ్పుత్ చరిత్రలో ముఖ్యమైనది. అక్బర్ కాలంలో మొఘళ్ళు ఆల్వార్ ను ఉపయోగించారు. తర్వాత రాజపుత్రులు స్వాధీనం చేసుకున్నారు. బాలక్ విలా ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ గా మారింది. జీప్ సవారీ లేదా ట్రెక్కింగ్ తో వెళ్ళవచ్చు. ఆల్వార్ సిటీ ప్యాలెస్ లో మ్యూజియం ఉంది. అక్కడ మొఘల్ రాజపుత్రుల ఆర్ట్ ఫ్యాక్ట్స్ చూడవచ్చు మనం. ఈ నిధి కథ రాజస్థాన్ చరిత్రలో ఒక గొప్ప మిస్టరీ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా కనుగొనబడితే మాత్రం ఈ నిధి సంచలనం అవుతుందని చెప్పొచ్చు. కాలం మారింది, రాజ్యాలు పోయాయి, కానీ నిధుల చుట్టూ ఉన్న రహస్యాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇంకోటి, భూగర్భ గదులు పూర్తిగా తెరుచుకుంటే భారతదేశ చరిత్ర మారిపోవచ్చు కూడా. మరి మీరేమనుకుంటున్నారు? ఆ నిధి ఇంకా అక్కడే ఉందా లేదా కేవలం పుకారు మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.